జగిత్యాల జిల్లా మలయాళ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బ్లాక్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఆనందరెడ్డి అన్నారు. పెట్టుకొని కేసీఆర్ కబందాస్తాల నుంచి సర్వనాశనం చేసిండు, తెలంగాణను అప్పుల పాలు చేసిండు. అందుకు మనకు విముక్తి అయింది. మొన్న మన రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయింది. కాబట్టి మన ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం గారు కూడా మీ అందరి సహకారంతో ఘన విజయం సాధించారు. మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సోనియా గాంధీ గారి రుణం తీర్చుకున్నందుకు మన మలయాళ మండలం మనం ప్రత్యేకంగా గుడి కట్టినాం కాబట్టి రాష్ట్రంలో ఎక్కలేదు కాబట్టి మనకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మనము రాబోయే రోజుల్లో కూడా మన అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి మన మండల నాయకులందరూ కలిసికట్టి జరగబోయే మలయాళ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత సోనియా గాంధీ అనుకున్న తెలంగాణ ఇప్పటికీ మనం సాధించుకున్నాం. మన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మేడిపల్లి సత్యమన్న గారి ఆధ్వర్యంలో జనాలకి మనం ఏదైతే హామీలు ఇచ్చినామో 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయడం కోసం ముందుగా మన అధికారం చేపట్టిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలను ఈ రోజు మధ్యాహ్నం మన గౌరవ అధ్యక్షులు రేవంత్ రెడ్డి